ఇవాళ నేను చేయబోయే రెసిపీ బీరకాయ పప్పు అండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. పప్పు మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయని కూడా మొత్తం పీలర్తో తీసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ విజిల్ అణిగిపోయాక కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మగ్గించేసుకోండి. మగ్గించుకున్న తర్వాత ఒక టమాటో యాడ్ చేసుకొని టమాటో కూడా ఈ విధంగా వచ్చాక మనం కుక్కర్లో పెట్టుకొని పప్పు బీరకాయని మొత్తం మగ్గించుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఒకసారి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరి, వైట్ రైస్ చాలా బాగుంటుందండి. మరి కొన్ని ఫుడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.